ఇప్పుడు ఈ అంతా రైతులు ఉన్నారా? ఏ దగ్గర ఉంటుంది మొత్తం 10,000 ఇప్పుడు మనకు 2024-25 ఖరీఫ్లో దాదాపుగా ఈ కమలాపూర్ ఏరియాలో చివరికి వచ్చినది. 2-3 రోజుల నుంచి వర్షం పడడం వల్ల కొంచెం రైతులకు అంటే ఈ కాటాలు కాక తేమతో ఎక్కువ వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా ఎఫ్ఏక్యూ రాగానే ఈ సెంటర్లో ఉన్న అంత ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లులకు తరలించి రైతులకు కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. అందరికి కూడా పేమెంటు ప్రభుత్వం ప్రతి గింజ వరకు కూడా పేమెంట్ చెల్లింపులు జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పడ్డది మిగతాది కొంచెం 500 బోనస్ 2300 పడ్డ తర్వాత 500 బోనస్ వస్తుంది. మళ్ళీ దానికి అడిషనల్గా అంటే దీంతో పాటు రాదు అది. ఇది పడ్డాక అది వస్తుంది కాబట్టి దాంట్లో కొంచెం ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది. దానికి అది కూడా వస్తుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ ప్రభుత్వం ఉంటుంది. 1 పైసా బాకీ లేకుండా రైతులకు చెల్లించడం జరుగుతుంది.